వచ్చే ఎన్నికల్లో కాపులంతా కాంగ్రెస్ కు మద్దతు పలికితే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా చేస్తామని మాజీ ఎంపీ చింతామోహన్ స్పష్టం చేశారు. మన రాష్ట్రాన్ని 35 ఏళ్లుగా 2 కుటుంబాల వారే పాలించారన్నారు. నారా వైఎస్ కుటుంబాలు రాయలసీమ వారే అయినా ఏం సాధించారని ప్రశ్నించారు. 11 లక్షల కోట్లు అప్పులు, సంవత్సరానికి 55,000 కోట్లు వడ్డీ కట్టే దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో విజయ్ సీఎంగా వచ్చినప్పటి నుంచి అవినీతి లేకుండా చేస్తే ఈ రెండేళ్లలో ఏపీలో అవినీతి దోపిడీ తప్ప మరొకటి లేదని ఆరోపించారు. ఈ 2 కుటుంబాల వారు మరో కులాన్ని ముఖ్యమంత్రి కానివ్వరని, ఇప్పటికైనా కాపులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. రెండు కుటుంబాల పరిపాలన సాగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి. ఈ రోజు ఈ 2 కుటుంబాలు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి. 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు సంవత్సరానికి. ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన ఈ 2 కుటుంబాలు. 2 కుటుంబాల పరిపాలన సాగుతా ఉంది.